హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసాకు సంబంధించి, అలాగే మనకు ధాన్యం పైసలు అయితే విడుదల చేసిన ధాన్యం పైసలకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క 3 పథకాల ద్వారా కూడా వారికి డబ్బులను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ కూడా చాలా విలువైంది. రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు వెంటనే ఇలా చేసేయండి. ఇక తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని, ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు అనమాట. మరి దీంతో పాటుగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కడమే కాకుండా గంట పైన కూడా నొక్కాలి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అనేక విధాలుగా కూడా సాయం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా ఆయన డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. మరి 5 ఎకరాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సాయం రావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. మరి ఎవరైతే ఈ విధంగా ఎదురు చూస్తున్నారో వారికి రైతు భరోసా 5 ఎకరాల వరకు ఇచ్చామని చెప్తున్నా కూడా ఇక్కడ ఇంకా చాలామంది రైతులు అసలు మాకు డబ్బులే రాలేదని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. మరి అటువంటి వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు డబ్బులు రాకపోయినా కూడా మీరు నేరుగా మీ ఏఈఓ గారిని కలిస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదో చెప్తారు. దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే డబ్బులు పడని వారు మాత్రమే ఇలా చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పడింటే మనకు ఇబ్బంది లేదు, మీకు మళ్ళీ కూడా మామూలుగా మనకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా విషయాన్ని పక్కన పెడితే ఇటీవల మనకు వర్షాలు అయితే కురిసాయి. ఈ వర్షాలకి ఏంటంటే చాలామంది రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది. మరి ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. గతంలో ఏ విధంగా మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చారో ఇక్కడ కూడా అదేవిధంగా మనకు ఎకరానికి 10,000 రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి దీంతో పాటుగా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇదే కాకుండా ఇప్పటికే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు సన్న వడ్లను కనుక పండిస్తే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. మరి ఇక్కడ అదేవిధంగా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారంటే పైసలు కూడా పెంచి ఇస్తున్నారనమాట. మరి ఇప్పటికే మనకు ధాన్యాన్ని ప్రభుత్వానికి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్రభుత్వానికి అయితే అమ్ముతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ 500 రూపాయలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి సిద్ధమైపోయింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క డబ్బులను అయితే ఇస్తూ ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తూ పీఎం కిసాన్ ద్వారా కూడా రైతులకు సాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకైతే వెళ్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగానే మనకి ఇక్కడ ప్రభుత్వం కూడా మనకు
ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా ఇప్పటివరకు కూడా 5 ఎకరాలకు ఇస్తే మిగిలినటువంటి 5 ఎకరాలకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవు, ప్రభుత్వం దగ్గర పైసల కొరత అయితే ఉందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారికి కూడా మనకు త్వరలోనే 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయినట్లు కూడా మనకి ఇక్కడ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఈ 10 ఎకరాల వరకు రైతు భరోసాని ఇస్తారా ఇవ్వరా అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనందరం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి. ఇక పీఎం కిసాన్ ద్వారా కూడా మనకి ఇప్పటివరకు 19 విడతలు పూర్తయిపోయి పీఎం కిసాన్ 20 విడతను కూడా ఈ నెలలోనే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ విధమైనటువంటి ప్రకటన అయితే తీసుకొచ్చింది పోతూ ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోకుండా ఉన్నా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాయి. మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆపొద్దు, అశ్రద్ధ చేయొద్దు. తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీకు యొక్క ప్రభుత్వం ఈ సాయాన్ని అందించబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి